9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెలిమిల నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తూ ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందని వారన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని చెప్పినా తూతు మంత్రంగా అమలు చేయడం జరిగిందని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వారు తెలిపారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉంటుందని వారు పేర్కొన్నారు. దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రైతు రుణం ఒకే విడతగా మాఫీ చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. వారిని అభినందించడానికి, ముఖ్యమంత్రిని, వారి క్యాబినెట్ సహచరులను, ప్రభుత్వాన్ని అభినందించడానికి రైతుల తరఫున ఈరోజు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. రైతులకు రుణమాఫీ అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు ఎవరు చేయని విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే విడతలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించి రైతుల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి స్ఫూర్తితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో 2 లక్షల రుణాన్ని ఒకే విడతలో మాఫీ చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. చాలా సంతోషకరం. రైతుల తరఫున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగైతే ప్రతి రైతుకు న్యాయం జరిగిందో అలాంటి న్యాయం ఈరోజు కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకరిద్దరు రైతులకు రాకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కింద కొంత నగదును కూడా వారి ఖాతాలో వేయడం జరిగింది. మరి ఈరోజు కూడా రైతు రుణమాఫీ ఏదైనా అనివార్య కారణాల వల్ల రాని రైతులు ఉంటే కూడా వారిని కూడా పరిగణలోకి తీసుకొని గతంలోలాగే ఇన్పుట్ సబ్సిడీ లాగా నగదు ఏదైనా సహాయం చేసి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఆదుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ మరొకసారి దర్పల్లి మండల నమస్కారం. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు, సీనియర్లు, మైనార్టీ నాయకుడు అమిత్ గారు, అదేవిధంగా రైతు నాయకుడు మిట్టపల్లి లక్ష్మణ గారు, నేను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు పత్రికల వారికి తెలియజేసుకోవడం ఏంటిదంటే, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పథకంను అమలు చేయడం చాలా హర్షణీయం. రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంది, మాకు కూడా సంతోషంగా ఉంది. అయితే ఇందులో నియమావళి ఎలా ఉందో మాకు మాత్రం తెలియదు. కానీ రైతులలో ఉన్నటువంటి ఆలోచన విధానమును ఒకసారి ముఖ్యమంత్రి గారికి, జిల్లా నాయకులకు, మా పార్టీ నాయకులకు ఒకసారి విన్నవించాలన్న ఉద్దేశంతో మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన 1 లక్ష రూపాయల రుణమాఫీ ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ 25,000 చేశారు, రెండో దఫా 50,000 చేశారు, మూడో దఫా 75,000 చేస్తున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కొందరికి 75,000 కూడా మాఫీ వచ్చింది, కానీ అందరికీ రాలేదు. ఎందుకంటే అది కట్ ఆఫ్ డేట్ ఉండడం వల్ల అందరికీ వర్తించలేదు. దాని తర్వాత ఎప్పుడు కూడా రుణమాఫీ అనేది కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. మరో విషయం ఏంటంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత అసైన్మెంట్ భూములకు పట్టాలు రాలేదు.
100 మంది రైతులు ఉంటే 30 మందికి మాత్రమే పట్టా పాస్బుక్లు వచ్చినాయి. 70 మందికి రాలేదు అసైన్మెంట్ భూములు. ముఖ్యంగా గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాల రైతులకు పాస్బుక్లు రాలేదు. పాస్బుక్లు లేకపోవడం వల్ల 14 నుండి తీసుకున్న రుణంకు మళ్ళా లోన్ మాఫీ రాకపోవడం వల్ల ఇప్పటి వరకు మన ₹1,00,000 లోపల 90,000 కానీ ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్లకు ఇప్పటి వరకు మాఫీ రాకపోవడం వల్ల అది 1,70,000 2 లక్షల వరకు చేరుకుంది. అది ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు. అయితే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షణీయమైంది. అయితే పాస్బుక్లు లేకపోవడం వల్ల ఆ రైతుకు రుణమాఫీ రాలేదు. 2014 నుండి ఇప్పటి వరకు 24 వరకు పాస్బుక్లు రాలేదు. అసైన్మెంట్ భూముల విషయం హరిజన, గిరిజన, బలహీన వర్గాల వాళ్లకు. దానివల్ల రైతులు కుంగిపోతున్నారు. మాకు పాస్బుక్లు లేవు, మాకు రుణమాఫీ వర్తించలేదు, మేము ఏం చేయాలా? మేము బ్యాంకుకు పోతే మీరు మీ పాస్బుక్ లేని మళ్ళీ మేము రెన్యువల్ ఎట్లా చేస్తామని అడుగుతున్నారు బ్యాంకులలో. మరి వాళ్ళకి పాస్బుక్లు రాలేదు. 100కు 30 మందికి మాత్రం వచ్చినాయి, వాళ్ళకు మాఫీ వచ్చింది. ఇంకా 70 మందికి రాలేదు గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి. అదొక విషయం. రెండో విషయం, ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు 2018 కటాఫ్ పెట్టడం వల్ల 2014 నుంచి ఉన్నటువంటి అప్పు రైతు చేసిన ఏదైతే పంట రుణం ఉందో మరి 14 నుంచి 18 వరకు మాఫీ రాలేదు ₹1,00,000. మరి దానికి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి? ఆ రైతులందరూ ఇప్పుడు అడుగుతున్నారు, గిరిజనులు కానీ, హరిజనులు కానీ, బలహీన వర్గాల రైతులు కానీ, ఇంకా వేరే వర్గాల రైతులు కూడా అన్ని వర్గాల వాళ్ళు అడుగుతున్నారు, మరి ఆ మాఫీ మాకు వర్తిస్తుందా లేదా అని. 18 నుంచి కట్ ఆఫ్ అని చెప్పేసి మనం ప్రకటన ద్వారా నచ్చింది. అఫీషియల్గా మరి నిర్ణయాలు రాలేదు. కానీ పత్రికలు వచ్చిన వార్త వినిపించి మేము ఈ విషయాలన్నీ మరి పత్రిక ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్. అయితే ఏదైతే మన రైతులకు పాస్బుక్ లేకపోవడము, 18 కంటే ముందు తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడం, 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 14లో రుణం తీసుకుంటే, 13లో రుణం తీసుకుంటే 14లో కేసీఆర్ పాస్బుక్ ఇవ్వలే, రుణం ఇవ్వలే, మాఫీ వర్తించింది. మళ్ళీ పోయి మాకు రుణం కావాలంటే పాస్బుక్ ఇవ్వలేదు. ఇది అసైన్మెంట్ భూముల్లో ఉన్న రైతుల విషయం చెప్తున్నాను. మరి మాకు మళ్ళీ లోను రెన్యువల్ చేయండి అంటే మీ పాస్బుక్ తిండి అన్నారు. కానీ అసైన్మెంట్ భూమికి పాస్బుక్ ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు మనము కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ధరని పక్కకు పెట్టేసి రైతులందరికీ పాస్బుక్ ఇస్తామని మనం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పాస్బుక్ను ఇవ్వడం వల్లనే, ఇస్తేనే రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది. రెండోది, మన రేషన్ కార్డు లేకుండా కూడా వర్తించదని చెప్పేసి కొందరు అంటున్నారు, బయట పత్రికలలో కూడా వస్తుంది. మరి రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు రైతులకు. అది ఏ విధంగా ఎలిజిబుల్ వస్తుంది మరి రైతుకు? ఇటేమో పాస్బుక్ లేదు, ఇటేమో రేషన్ కార్డు లేదు. మరి ఇంకో విధంగా 14లో తీసుకున్న రుణానికి, 13లో తీసుకున్న రుణానికి మాఫీ లేదు. కేసీఆర్ ఇచ్చింది 25, 50, 75 దాకా మాత్రమే, ₹1,00,000 ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆ 14లో తీసుకున్న రైతులకు ఎట్లా వర్తించాలి? అది 18 నుంచి మనము ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్ పెట్టారు మీరు. మరి దీనికి ఎట్లా మరి రైతులకు ఉన్నటువంటి సమస్యను మనకు తెలియజేయడానికే మనం ఇది చేయవలసి వచ్చింది. కాబట్టి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా మరి ప్రభుత్వం ఆలోచన చేసి పాస్బుక్ ఇవ్వడము, రేషన్ కార్డు ఇవ్వడము, ఆయన అర్హతను బట్టి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ వెళ్ళి ఆ రైతుకు భూమి ఉందా లేదా, పంట పండిస్తుందా లేదా, ఆయన పాస్బుక్ ఎందుకు లేదు ఇన్నేళ్ల నుంచి, ఆ రైతుకు పాస్బుక్ను ఇవ్వడం కానీ, రేషన్ కార్డు కూడా ఇవ్వడం కానీ, ఇవన్నిటిని చేసిన తర్వాత రుణమాఫీని పగడ్బందీగా అమలు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు పత్రికలలో వచ్చిన వార్తలలో PM కిసాన్ క్రెడిట్ కార్డు అంటే PM రూల్స్నే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రుణమాఫీ, మన ఏదైతే రుణమాఫీ కానీ వాళ్ళు ఎకరానా ఇచ్చే పైసలను ప్రతిపాదికగా తీసుకొని అమలు చేయాలని చెప్తున్న పత్రికలలో వచ్చింది. అది అట్లా చేయకండి దయచేసి. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసిండు మొత్తం టోటల్గా